హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మమ్మీ నీకంతా అంత బాగానే ఉంటారు. నువ్వే మా వీడియో సాగు కొడుతున్నావు. చూడండి ఎలా అనేసారు. సర్లేండి అని అలా ఉంచుదాం. ఈరోజు మటన్ కర్రీ చేశాను. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. మంచిగా కడుక్కున్న 1/2 kg మటన్ ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక పెద్ద గరిట కారము, కొంచెం పెరుగు, కొంచెం అల్లము, రుచికి తగ్గట్టు సాల్టు, కొంచెం పుదీనా కొత్తిమీర, కొంచెం పసుపు, ఒక స్పూన్ ఆయిల్. దీన్ని బాగా మారినేట్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మసాలా అంతా మటన్కి పట్టేలాగా. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కర్రీ కోసము ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. 3 ఆనియన్స్, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని కొబ్బరి, ఒక మిర్చి. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. కుక్కర్లో 4 చెంచాల ఆయిల్ గరం అయ్యాక ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం మెంతి ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసేద్దాము. బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది రైస్ కోసం మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాజీరా, కొన్ని క్యారెట్, ఈ మసాలా ఉంది కదా, టమాటా, ఉల్లిగడ్డ మసాలా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఈ మసాలాను, ఈ చావలు నానబెట్టుకున్నాం కదా, ఈ బియ్యంని బాగా కడిగి ఒక 1/2 అవర్ కడిపెట్టుకున్నాను. ఈ మసాలా అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది మసాలా అండి. ఇందులో ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. అదే అయిపోతుంది. ఈ రెడ్ లైట్ ఉందండి, రైస్ కుక్ అయిపోయినాక ఆ రెడ్ లైట్ బంద్ అయిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి బీచ్లో. ఇప్పుడు మసాలా అంతా ఉడికిపోయిందండి. ఈ మటన్ ఉడికే కోసము కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. మాకు కొంచెం గ్రేవీ కావాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూట పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ రావాలండి. ఆ లోపల మటన్ చాలా ఉడికిపోతుంది. మటన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మేమైతే బ్రెడ్తో తింటున్నాము, తర్వాత మసాలా అన్నంతో తింటాము.
బాయ్ అండి, థ్యాంక్ యూ.